నమస్తే, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. దీర్ఘకాలిక షుగర్ వ్యాధి ఉన్నప్పుడు మనకి గుండె మీద లేదా కిడ్నీ మీద, నరాల మీద వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ ఏంటి? ముందుగా గుండె గురించి తెలుసుకుందాం. గుండెలో చాలామంది హార్ట్ అటాక్స్, ఇప్పుడు మీరు చాలా వినుంటారు, చాలా తక్కువ వయసులో అంటే 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, మేము హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము, స్టెంట్ వేశారు, మాకు బైపాస్ చేశారు, లేదా గుండె బ్లాక్ ఉంది అని అంటాం. దీనికి మనకు తెలియకుండా ఉన్నటువంటి షుగర్ వ్యాధి ఒక కారణం, ఊబకాయం ఇంకొక కారణం. దాని గురించి మళ్ళీ సపరేట్గా మనం తెలుసుకుందాం. షుగర్ గురించి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం షుగర్ అనగానే కేవలం 40 ఏళ్ళు దాటిన తర్వాత వస్తుంది, 30 ఏళ్ళ లోపు రాదు, లేదా చిన్నపిల్లల్లో వస్తే దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం, లేదా పెద్దవాళ్ళలో రాదు, ఇటువంటి అపోహలు ఉండేవి. మేము చదువుకునేటప్పుడు కూడా ఆ ఏజ్ లిమిట్ ఉండేది. ఇప్పుడు ఏ ఏజ్ లిమిట్ లేదు, ఏ వయసులో ఎప్పుడైనా షుగర్ రావచ్చు. ఆ షుగర్ యొక్క మార్ఫాలజీ మారుతుంది, అంటే ఏ టైప్ ఆఫ్ షుగర్ అనేటటువంటి విషయమే మారుతుంది, కానీ షుగర్ వ్యాధి ఎప్పుడైనా రావచ్చు. నేను అతీతుడిని, పలానా వయసు, నేను ఎక్సర్సైజ్ చేస్తాను, అట్లా దీనికి ఈ ఇండికేషన్స్ అట్లేం లేవు అన్నమాట. ఎప్పుడైనా షుగర్ వ్యాధి రావచ్చు. సో అలా వచ్చినప్పుడు ఈ టైప్ 2, ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ గురించి నేను మాట్లాడేది. ఎందుకంటే చాలామంది, నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఒక 10 ప్యాకేజీలు కనుక చేసినట్లయితే చాలా కొద్ది మందికి మాత్రం షుగర్ బయటపడేది. ఇప్పుడు దాదాపు 100కి 80% మంది, అంటే ఒక 100 మంది పరీక్ష చేయించుకుంటే 80% మందికి ఏదో ఒక రకంగా షుగర్ బయటపడుతుంది. అయితే అది ప్రీ డయాబెటీస్ స్టేజ్లో కావచ్చు, డయాబెటీస్ స్టేజ్లో కావచ్చు. ఎందుకు ఈ టైప్ 2 డయాబెటీస్ ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైతే మనం కనుక్కున్నామో ఆల్రెడీ అప్పటికే దానికి ముందు ఒక 2-3 సంవత్సరాల నుంచి ఆ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ప్రక్రియ వల్ల గుండె ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఎప్పుడైతే షుగర్ వ్యాధి ఎప్పుడైతే బాగా హెచ్బిఎన్సీ ఫర్ ఎగ్జాంపుల్ 11-12 ఉంటుందంటాం కదా, సడన్గా ఎందుకు వాళ్ళు హార్ట్ అటాక్తో మనకి అడ్మిట్ అవుతారంటే, ఆ ప్రక్రియ ఆ రోజు ఒక్కరోజు స్టార్ట్ అయింది కాదు. ఆ డిసీజ్ ప్రాసెస్ అంతా అంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఆ పర్టికులర్ టైంలో ఏదో ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉండటం వల్ల బయటపడుతుంది. సో రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది, అంటే తరచుగా మనకి షుగర్ ఉందా లేదా, ఏ విధంగా ఉంది, మన హెల్త్, మెటబాలిక్ హెల్త్ ఏ విధంగా ఉందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ గుండె సంబంధించిన వ్యాధుల్లో కూడా రకరకాల వ్యాధులు ఉన్నాయి. షుగర్కి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, అందరూ హార్ట్ అటాక్ ఒకటే అనుకుంటారు, లేదా హార్ట్ పంపింగ్ తగ్గటం అనుకుంటారు. ఎస్, ఈ రెండు ఇంపార్టెంటే. పంపింగ్ తగ్గినప్పుడు ఒక రకమైనటువంటి గుండె సమస్య వస్తుంది, హార్ట్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఒక రకమైన గుండె సమస్య వస్తుంది. కానీ ఇంకొక గుండె వ్యాధి ఏంటంటే డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే వీళ్ళు గుండె పనితీరు మనం చెక్ చేసినప్పుడు 50-55% ఉంటుంది. గుండె రక్తనాళాలు బ్లాక్స్ కూడా పెద్ద సిగ్నిఫికెంట్గా ఉండరు. కానీ చాలామంది ఆయాసంతో ఇబ్బంది పడుతున్నాము, మేము కొంచెం దూరం నడవంగానే ఆయాసం పడుతున్నాము, మెట్లు ఎక్కలేకపోతున్నాము, ఇంతకుముందు పని చేసినట్టు చేయలేకపోతున్నాం అంటాం. దీన్ని డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటాం. ఏంటంటే ఇది గుండె యొక్క కండరంలో చాలా దీర్ఘకాలం నుంచి షుగర్ ఉన్నప్పుడు మనకి ఎక్కడ నా చర్మం మీద దెబ్బ తగిలితే ఎట్లా ఘాటు కాడుతుందో, ఈ గుండెకి కూడా చాలా కాలం నుంచి షుగర్ కంట్రోల్ లేనప్పుడు గుండె నరం కూడా, కండరం కూడా గట్టిపడిపోతుంది. దానికి మనం చేసేది ఏమీ లేదు. సో జీవితాంతం వాళ్ళు మందులు వాడుతూనే ఉండాల్సిందే. అదే మనం ముందే కనుక కంట్రోల్లో పెట్టుకొని ఉంటే ఆ ఎఫెక్ట్ అనేటటువంటిది రాకుండా ఉంటుంది. సో ఈ గుండె యొక్క సంబంధించిన సమస్యని, డయాస్టోలిక్ డిస్ఫంక్షన్, మనం చాలా కనుక్కోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. చాలా ఎక్కువ టెస్టులు చేయాల్సి వస్తుంది. సో గుండె అనగానే హార్ట్ ఒక్కటే అనుకుంటాం, అది కాదు, ఇవి కూడా ఉండొచ్చు. అట్లనే చుట్టుపక్కల కండరాలు దెబ్బతింటాం కానీ, గుండె చుట్టూ ఇన్ఫెక్షన్ రావటం కానీ అది కూడా జరగవచ్చు, లేదా గుండె పెద్దదవటం కానీ అది కూడా జరగవచ్చు. సో ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో గుండె సంబంధించిన వ్యాధి అంటే ఒక స్టంట్ వేయటం, అదే కాకుండా మిగిలిన సమస్యలు కూడా రావచ్చు. అది గుండెకి సంబంధించిన విషయం. ఇక కిడ్నీకి సంబంధించిన విషయం. కిడ్నీ అనగానే మా కిడ్నీలు దెబ్బతినలేదు సార్, మాకంతా బాగానే ఉంది, మాకేం లక్షణాలు లేవు కదా అంటారు. మనం అనుకున్నట్టు కిడ్నీ సమస్య చాలా చివరి దశలోనే బయటపడుతుంది. అంటే మీకు మొహం వాసి, కాళ్ళు వాసి, చేతులు వాసి, పొట్టలో నీరు చేరుకుపోయి కింద కాళ్ళన్నీ ఉబ్బటానికి చాలా టైం పడుతుంది. దానికి క్రియాటినిన్ 5 రావచ్చు, 6 రావచ్చు, లేదా 7 రావచ్చు. ఆ టైం ఇంక ఫైనల్ స్టేజ్ డయాలసిస్ టైం అనమాట. అంటే ఇంకప్పుడు మనం చేసేది ఏం లేదు. డయాలసిస్ అంటాం కదా, చేతికి నరం పెట్టి బ్లడ్ ఫిల్టర్ చేయటం, మెషిన్ గుండా వెళ్ళి మళ్ళీ ఆ బ్లడ్ ఫిల్టర్ చేసి మళ్ళీ కొత్త బ్లడ్ రక్తం బాడీలోకి వెళ్ళటం, దాన్ని డయాలసిస్ అంటాం. సో అలాంటి ప్రొసీజర్లోనే మనం గుర్తించబడతాం. సో కాబట్టి షుగర్ ఉన్న కొత్తలోనే తరచుగా మనం సంవత్సరానికి ఒకసారి ప్రోటీన్ మైక్రోఆల్బుమిన్ టెస్ట్ చేయటం కానీ, లేదా ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అంటాం అనమాట. అంటే యూరిన్లో ప్రోటీన్ ఏమన్నా పోతుందా, లేదా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, కిడ్నీలో స్టోన్స్ ఏమన్నా ఉన్నాయా, కిడ్నీ హెల్త్ ఎలా ఉందని తెలుసుకుంటే దానికి సంబంధించినటువంటి మందులు వాడటం కానీ, అది ప్రోగ్రెస్ కాకుండా కానీ చేసుకోవచ్చు. అలా కాకుండా కేవలం షుగర్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తే ఇది దెబ్బతినే టైంకి
మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాం. షుగర్కి ఎక్కడైనా కాళ్ళ నరాల్లో కానీ, కిడ్నీ నరాల్లో కానీ, గుండె నరాల్లో కానీ జరిగేటువంటి బేసిక్ మౌలిక మార్పు ఏంటంటే అవన్నీ గట్టి పడతాయి. మన చర్మం గట్టి పడినట్టు బాగా గట్టిగా అయిపోతాయి రాను. సో అవి పని చేయకుండా అయిపోతుంది అనమాట. సో యూరిన్ ఫిల్టర్ అవ్వాల్సినంత ఫిల్టర్ అవ్వదు. మన బాడీలో ఫిల్టర్ కాకూడని సబ్స్టెన్సెస్ అన్నీ ఫిల్టర్ అయ్యి యూరిన్లో పోతూ ఉంటాయి. అది కిడ్నీకి సంబంధించినటువంటి సమస్య. కేవలం ఈ నెఫ్రోపతి అనుకున్నాం కదా, అదే కాకుండా తరచుగా ఇన్ఫెక్షన్ రావటం. వీళ్ళకి షుగర్ పేషెంట్స్కి ఈ అన్కంట్రోల్ షుగర్ వల్ల అంగాల దగ్గర కానీ లేదా చర్మం దగ్గర కానీ తరచుగా ఇన్ఫెక్షన్ రావటం. లేడీస్కి అయితే వైట్ డిశ్చార్జ్ అంటాం, ఆ వైట్ డిశ్చార్జ్ లాగా రావటం, జననేంద్రియాల దగ్గర బాగా స్కిన్ కట్ అవ్వటం, ఇలాంటి ఇన్ఫెక్షన్ రావటం. అట్లనే ఆ ఇన్ఫెక్షన్ పైకి స్ప్రెడ్ అయ్యి బ్లడ్లోకి స్ప్రెడ్ అయ్యి సెప్సిస్ లాగా, అంటే బాడీ అంతా వ్యాపించి కొన్నిసార్లు ఐసీయూలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బాగా సీరియస్ కాంప్లికేషన్స్కి మనం గురి కావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కిడ్నీ పరంగా మనం షుగర్ అన్కంట్రోల్లో ఉన్నప్పుడు. ఇక నరాలు, మీరు చాలా ఒక 10 మంది పేషెంట్స్, మీ రిలేటివ్స్ ఎవరన్నా షుగర్ పేషెంట్స్ కనుక అడిగితే, మాకు కాళ్ళ తిమ్మిర్లు ఉన్నాయి సార్, కాళ్ళ నరాలన్నీ లాగుతూ ఉన్నాయి, సూదులతో గుచ్చినట్టు ఉంటుంది, స్పర్శ తెలియట్లేదు, చెప్పులు జారిపోతున్నట్టు ఉంటాయి అంటారు. ఇది న్యూరోపతి. అగైన్ ఇంత మెడిసిన్ అప్డేట్ అయినా, కొత్త మెడిసిన్స్ వస్తున్నా, డ్యామేజ్ అయిన నరాలకి మేము కానీ, నరాల డాక్టర్ కానీ, ఇంకొక డాక్టర్ కానీ చేసేది ఏం లేదు. డ్యామేజ్ కాకుండా మేము కాపాడగలం, కానీ ఒక్కసారి డ్యామేజ్ అయిన దాన్ని ఎవరూ వెనక్కి తీసుకురాలేం. అటువంటి మందులు రాలేదు. ఎందుకంటే మన బాడీ ఎలా ఫామ్ అయిందంటే అది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సో మన షుగర్ తొందరగా కనుక్కొని దాన్ని ఫస్ట్ నుంచి కంట్రోల్లో పెట్టుకుంటే ఆ డ్యామేజ్ అయ్యేటటువంటి స్టేజ్కి మనం వెళ్ళకుండా ఉంటాం అనమాట. ఈ న్యూరోపతి లక్షణాల్లో తిమ్మిలు రావటం, ఇవే కాకుండా కాళ్ళన్నీ సన్నబడిపోవటం, చర్మం అంతా ఎండిపోయినట్టు అయిపోవటం, చెమట పట్టకపోవటం, దురద రావటం, చర్మం మీద మన స్కిన్ అంతా మచ్చలుగా రావటం, కింద రక్తనాళాలు సరఫరా లేకపోవటం, లేదా ఒకచోట చెమట ఎక్కువగా పట్టడం, అంటే అది మనకి సెన్సేషన్ తెలిసేటటువంటి నరము పోతుంది. అలానే మన కాల కదలికకి నరం అనమాట, దాన్ని మోటార్ నర్వ్ అంటాం. ఈ షుగర్ యొక్క గొప్పతనం ఏంటంటే అన్ని నరాలని డ్యామేజ్ చేస్తుంది, కేవలం ఒక నరువుని డ్యామేజ్ కాదు. దానికి స్పర్శకి సంబంధించినటువంటి నరువుని డ్యామేజ్ చేస్తుంది, మనం కాలు కదల్చడానికి ఉపయోగపడేటటువంటి నరువుని డ్యామేజ్ చేస్తుంది, మనకు అక్కడ స్వెట్టింగ్ రావడానికి కానీ, చెమట పట్టడానికి కానీ, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెట్టినప్పుడు సడన్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ముళ్ళు మీద కాలు పెట్టాం, వెంటనే కాలు వెనక్కి తీయాలి, ఆ నరువుని డ్యామేజ్ చేస్తుంది, అన్ని నర్వ్స్ని డ్యామేజ్ చేస్తుంది. దీని యొక్క పెక్యులారిటీ ఏంటంటే కాళ్ళ నరాలు ముందుగా డ్యామేజ్ అవుతాయి, ఆ తర్వాత చేతుల నరాలకు వస్తాయి. కేవలం కాళ్ళ నరాలు చేతుల నరాలే కాదు, మనకి తొడ మీద ఉండేటువంటి కండరాలు కానీ ఆ నరాలు దెబ్బతిని అక్కడంతా సన్నగా అయిపోవటం కానీ, లేదా మెడ నరాలు దెబ్బతింటం కానీ, మెడ నరాలు లాగటం కానీ, బాడీలో పైనుంచి కింద వరకు ఉండేటువంటి ఏ నరమైనా డ్యామేజ్ కావచ్చు. సో కళ్ళకు సంబంధించిన నరాలు డ్యామేజ్ అయినప్పుడు మనకి కంటి చూపు సరిగ్గా కనపడకపోవటం, కళ్ళు కదల్చలేకపోవటం, 1-2 లాగా కనపడటం, ఆ రక్తం మన ఈ కళ్ళ నుంచి బ్రెయిన్ సరఫరా చేసేటువంటి నరం దెబ్బతినొచ్చు. అట్లనే మనకి వాసన తెలియజేసేటువంటి నరం, ఆ నరం దెబ్బతినొచ్చు. సో ఏ నరమైనా మనకి ఈ షుగర్ వల్ల దెబ్బతినొచ్చు. కాబట్టి ఎందుకు దెబ్బతింటుంది అంటే మనం చాలా కాలం పాటు ఆ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోకపోవటం అనేటువంటి విషయాన్ని గుర్తిస్తే మనం ఎర్లీ స్టేజ్లోనే ఈ నివారించవచ్చు. దీర్ఘకాలం మనం ఈ సమస్యల నుంచి దూరం కావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. మీకేమన్నా ఇందులో అనుమానాలు ఉంటే మీరు కమెంట్స్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.